హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ మా పిల్లలకి స్నాక్స్ అండ్ టిఫిన్ అలాగే లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాను అనేది మాత్రం ఈ వీడియోలో చూపించేస్తాను. ముందు రోజు నైటే ఏం వంట చేయాలనేది ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ వంట తొందరగా అయిపోతుంది, హడావిడి లేకుండా పని అయిపోతుంది. నేనైతే నైట్ అలసందలు నానబెట్టేశానండి. అవి రెండు సార్లు కడిగేసి నానబెట్టి మార్నింగ్ లేవగానే అవి ఒకసారి మళ్ళీ కడిగేసి కుక్కర్లో వేసేసి మునిగేంత వరకు వాటర్ కొద్దిగా ఉప్పు వేసేసి అది స్టవ్ మీద పెట్టేశాను. ఈలోగా వెజిటేబుల్స్ అవి అన్నీ రెడీ చేసుకునే లోపల అవి అయితే ఉడికిపోతాయి. ఇంక ఇక్కడ నేనైతే టమాటో అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను. కాలీఫ్లవర్ చేస్తే మా వాడైతే ఇష్టంగా తింటాడండి. ఇది వచ్చేసి గోరుచిక్కుడు అలాగే కొంచెం బీరకాయ ఉంటే పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడి చేశాను. ఫస్ట్ టైం గోరుచిక్కుడు వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఈవెన్ టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ఇంకోసారి వీడియో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇక్కడైతే రసం అయితే మరుగుతూ ఉన్నాయండి. ఇంక రసం అందరికీ తెలిసిందే కదా, కొంచెం మిరియాలు టమాటా వేసి రసం అయితే చేసేసాను. ఈ మధ్య కాలంలో నేను కొంచెం రసం ఎక్కువగానే చేస్తున్నాను. పిల్లలు ఈవినింగ్ టైంలో కొంచెం రసం అన్నం పెడితే మంచిది అన్నట్టుగా పెట్టేస్తున్నాను. కొంచెంగానే దోసపిండి ఉంది, అందుకని ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం క్యారెట్ జీలకర్ర ఉప్పు వేసేసి ఈ విధంగా కలిపి పెట్టాను. దోశలకు అయితే పిల్లలు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి దోశ వేసి ఇచ్చేస్తాను. ఈలోగా నేనైతే బాక్స్ పెట్టేస్తున్నాను. మా వారైతే అన్నం 2 బాక్సులకు పెట్టు 3 బాక్సులకు పెట్టద్దు అంటున్నారు. అందుకని ఒక బాక్స్ రైస్ తగ్గించేసి ఇలా మజ్జిగ పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి రసం అయితే కొంచెం చల్లార్చడానికి ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంకా అది అయిపోయిన తర్వాత రసం పెట్టాలి. కొంచెం స్నాక్స్ పెట్టాను. మా వారికి అయితే రోజు స్నాక్స్ ఏమి పెట్టనులేండి, ఇక పిల్లలకైతే ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. ఇక్కడైతే మనం గుగ్గిళ్ళు అలసందలు ఉడికించిన తర్వాత వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అనమాట. దీంతో నేను చారు చేస్తానన్నమాట. అది ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి చేశారంటే నిజంగా చాలా బాగుంటుంది. గుగ్గిళ్ళు తినకపోయినా సరే ఈ చారు కోసమే మీరు గుగ్గిళ్ళు వండుకుంటారనమాట, అంత బాగుంటుంది. రసం చేసినప్పుడు కొంచెం చింతపండు పులుసు మిగిలిపోయింది. అదైతే ఇంకా గుగ్గిళ్ళ రసంలో ఆ కట్టులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈరోజు రసం ఉంది కాబట్టి ఈ చారు రేపు చేసేస్తానమాట. అందుకని వీడియో రేపు షేర్ చేస్తానండి. దోశలు వేసి పిల్లలకు కూడా బాక్స్ పెట్టేసేయాలి. గుగ్గిళ్ళు తాలింపు కూడా బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.